ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి. దేశం మొత్తంగా ఈవీఎం గురించి, ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎంస్ ద్వారా ఎలక్షన్ కండక్ట్ చేయకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి దేశం మొత్తంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రీసెంట్గా ఈవీఎం గురించి మన మహారాష్ట్ర ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దాని గురించి మీతో చర్చించుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. అయితే మహారాష్ట్రలోని లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఈ నార్త్ వెస్ట్ పార్ట్లో రవీంద్ర నాయర్ శివసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి 48 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడనమాట. అయితే ఈ శివసేన పార్టీ మొదటగా డివైడ్ అయిపోయినాయి, రెండుగా డివైడ్ అయినాయి. ఫస్ట్ ఒక పార్టీ ఉంటే ఇప్పుడు దాన్ని రెండుగా డివైడ్ అయిపోయారు. ఒక శివసేన పార్టీ వచ్చేసి ఎన్డీఏ కూటమిలోకి కలిసింది. ఇంకొక శివసేన పార్టీ అంటే ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి పార్టీ వచ్చేసి అది ఇండియా అలయన్స్లోకి కలిసింది. రవీంద్ర వైకర్ అనే వ్యక్తి గెలవడంతో ఆపోజిట్ పార్టీలో కొంత అనుమానం అయితే ఉంటుందండి. దానికి తోడు మిడ్వే పత్రిక ఛానల్లో ఒక రవీంద్ర వైకర్కి చెందినటువంటి మంగేష్ పాండిల్కర్ అనే వ్యక్తి ఫోన్ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ ద్వారా ఓటీపీ తోటి అక్కడ ఈవీఎంస్ యొక్క ఓటింగ్ రేట్ని చేంజ్ చేయడం జరిగింది అని చెప్పేసి న్యూస్లో వచ్చింది. దాంతో ఆపోజిట్ పార్టీలో ఏంటంటే ఈవీఎం అంత తక్కువ మెజారిటీ అవును వచ్చుండొచ్చు అనే భావం అవతల వ్యక్తిలో కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అది నార్మల్. సో అవన్నీ విషయాలని ఉద్దేశించుకొని అక్కడ ఆర్టీఓ, ఈ ఎలక్షన్ కమిటీలోని ఆర్టీఓ ఆఫీసర్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి వీళ్ళని జస్ట్ నార్మల్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో వాళ్ళని ఈ ఆర్టీఓ ఆఫీసర్గా నియమిస్తారండి. సార్ వచ్చేసి సుందరాచారి అనమాట. ఈమె ఈ న్యూస్ యొక్క ఈ మిడ్వే న్యూస్లో ఫాల్స్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఈవీఎంస్ని విధంగా వాటికి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, అది ఒక వైర్లెస్ సిస్టము, వాటిని ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు అని చెప్పేసి ఫోన్ ద్వారా కూడా అసలు దాన్ని ఏమి ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ మిడ్వే ఛానల్ని ప్రచారం చేసిందో వాళ్ళ మీద మేము 24 గంటల్లో చర్య తీసుకుంటాము. వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారని వాళ్ళ నుంచి రెస్పాండ్ రాకపోతే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. వాళ్ళ మీద సెక్షన్ 499 అండ్ 505 సెక్షన్ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మామూలుగా అయితే కౌంటింగ్ మిషన్లోకి కౌంటింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఫోన్లో అలో లేదు. అయితే ఎవరైతే ఈ రవీంద్ర వైకర్ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళడం అనేది రిస్ట్రిక్షన్ కాబట్టి ఆయన మీద 188 కింద ఆయన మీద కేసు బుక్ చేస్తామని చెప్పేసి ఆమె ఆర్టీఓ ఆఫీసర్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఆ వ్యక్తి యొక్క పంపించడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ లోపల పెన్ నెంబర్ అంటున్నారు, వాళ్ళ యొక్క అనుమానాలు కూడా నిజం కాదు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకు తెలుస్తాయి. సో అవన్నీ కూడా ప్రొసీజర్ జరుగుతూ ఉంది. అయితే మెయిన్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఓటీపీ అనే విషయం ఎందుకు వచ్చింది అనే విషయం మనం ఆలోచిస్తే యాక్చువల్గా ఆర్టీఓ ఆఫీసర్ కింద అసిస్టెంట్ ఆర్టీఓ ఆఫీసర్ ఉంటారండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే ఈ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఎలక్షన్ ఓటింగ్స్ లెక్కిస్తాడు, ఎన్ని ఓట్లు వచ్చినాయి సంగతి లెక్కించి అవన్నీ కూడా డిజిటల్ ఫార్మేట్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారనమాట. ఇలా డిస్ప్లే చేసినప్పుడు ఆ ఫోన్కి డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఒక పిన్ నెంబరు తన మొబైల్లోకి వస్తుంది, ఫోన్ ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఎంటర్ చేసిన తర్వాతనే మనము ఆ ఓటింగ్ ఎన్ని ఓట్స్ వచ్చినాయి, ఎవరికి ఎంత ఓట్ వచ్చినది మనము డిస్ప్లే చేయడానికి ఎంటర్ చేయడానికి వస్తుంది. సో దాన్ని ఉద్దేశించుకొని అక్కడ ఓటీపీ వాడి ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి న్యూస్ వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఓటీపీ ఎందుకు, అక్కడ వచ్చిన ఓట్లని డిస్ప్లేలో లెక్కించడానికి కోసం చెప్పేసి ఓటీపీని యూస్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రచారం ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఆ ఓటీపీ ద్వారా వచ్చిన ఆ 48 ఓట్స్ ఏదైతే ఎక్కువగా వచ్చాయో అవి వాళ్ళు తారుమారు చేశారు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దాంతో అక్కడ ముంబై పోలీసులు 3 టీములుగా డివైడ్ అయిపోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇంకా కూడా మస్క్ గారు ఒక ట్వీట్ చేశారండి, ఎలక్షన్స్ని ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. రీసెంట్గా ఇప్పుడు అమెరికాలో కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన
ఆయన ఉద్దేశించి చెప్పిన పేరు వేరే చోట మనము ఇక్కడ ఇండియాలో ఎలన్ మస్క్ గేట్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. ఏఐ ద్వారా మా హ్యూమన్స్ ద్వారా ఇక్కడ ట్యాంపరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈవీఎంస్ అన్నారు అని చెప్పేసి దేశం మొత్తం కూడా ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎం వాళ్ళకి జరుగుతుంది అనేసి అంటున్నారు అనమాట. అయితే దీనికి ఎలన్ మస్క్ చేసిన ట్వీట్కి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు ఈవీఎంస్ గురించి మాట్లాడుతూ ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంస్కి విదేశాల్లో ఉన్న ఈవీఎంస్కి చాలా తేడా ఉందని చెప్పారు. ఇండియాలో ఉన్న ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేయలేము, విదేశాల్లో ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి ఈవీఎంస్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి వాటిని ట్యాంపరింగ్ చేయొచ్చు. ఇండియాలో వాడే ఈవీఎంస్కి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, ఎలాంటి వైఫై కనెక్షన్ వీటికి ఉండదు అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఈవీఎంస్ గురించి మాట్లాడుతూ ఈవీఎంస్ ఒక బ్లాక్ బాక్స్గా వాటిని ఎవరు కూడా చెక్ చేయలేదు, ఎవరిని చెక్ చేయనీయలేదు అని చెప్పేసి ఆయన పేర్కొనడం డెమోక్రసీ అనేది కోల్పోతుంది అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.